హాయ్ హలో దిస్ ఈజ్ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. టైటిల్లో చూసారు కదా, ఇదే నా ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ మా ఇంట్లో జరిగిన మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ చూపిస్తాను. అండ్ అలాగే ఒక మంచి కుకింగ్ రెసిపీని కూడా దీంట్లో యాడ్ చేశాను. అది చాలా ఈజీ అనమాట. మనం పిజ్జా సీజనింగ్స్లో హెర్బ్స్ యూజ్ చేస్తాం కదా, వాటన్నిటిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లాక్డౌన్ అయితే ఇంకా అయిపోలేదు. సో బట్ మార్నింగ్ 8 టు ఈవినింగ్ 8 ఎలో చేస్తున్నారు. క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా ఏ మెజర్స్ తీసుకుంటున్నారు, అసలు ఎలా శానిటైజ్ చేస్తున్నారు, లేదంటే చెక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నేను ఒక చిన్న క్లిప్ తీసాను. ఆ క్లిప్ని కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. సో వీడియో మిస్ కాకుండా చివరి దాకా చూడండి. మా డే వచ్చేసి మార్నింగ్ మెడిటేషన్తో స్టార్ట్ అవుతుంది. ఇది లాక్డౌన్ అయ్యి స్టార్ట్ అయ్యాకే మేము కొంచెం ఇలా కొత్తగా ఉంటుంది, కొంచెం ఫ్రెష్ అవుతామని చెప్పేసి ఇది స్టార్ట్ చేసాం. తెలుసు. ఓ 0 మర్చిపోయానా నేను, సారీ. ఫన్గా ఉంటుందని చెప్పేసి అది కొంచెం స్పీడ్లో పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థర్స్డే షూట్ చేశాను ఈ వీడియో. నేను థర్స్డే మాత్రం కంపల్సరీ పూజ చేసుకుంటాను. తర్వాత ఏంటంటే ఇక్కడ రెసిపీ పోస్ట్ చేద్దామని చెప్పేసి బర్గర్ బన్స్ ట్రై చేశాను, బట్ అవి రాలేదు, ఫెయిల్ అయ్యాయి. అండ్ తర్వాత చెప్పాను కదా పిజ్జా సీజనింగ్స్ ఎట్లా రెడీ చేసుకోవాలి, ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానని చెప్పాను కదా. దానికోసం నేను ఫస్ట్ ఇక్కడ రోజ్మెరీ లీవ్స్ తీసుకున్నాను. ఈ రోజ్మెరీ లీవ్స్ ఏంటంటే దీని కాడలు నుంచి లీవ్స్ విడిగా వచ్చేసేదాకా ఎండపెట్టాలి. తర్వాత థైమ్ తీసుకున్నాను. వీటన్నిటినీ కూడా మనం ఎండలో ఒక 2 days ఉంచితే చాలు. 2 days ఎండపెడితే కరెక్ట్గా మనకి డార్క్ గ్రీన్ కలర్ షేడ్ వచ్చేస్తాయి. సో అప్పుడు మనం యూజ్ చేసుకోవటానికి బాగుంటుంది. ఈ హెర్బ్స్ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే రోజ్మెరీ లీవ్స్ తీసుకున్నాను కదా, వాటి వల్ల బెనిఫిట్స్ చూద్దాము. అవి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి మెమరీ పవర్ అనేది బాగా పెరుగుతుంది, అలాగే కాన్సన్ట్రేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఇటాలియన్ పార్స్లే చూపిస్తున్నాను. దీన్ని ఎందుకు స్పెసిఫిక్గా ఇంతసేపు చూపిస్తున్నాను అంటే, చాలామంది దీనికి కొరియాండర్ లీవ్స్ ఐ మీన్ కొత్తిమీర కూడా యూజ్ చేసేస్తారు. సో నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది కొత్తిమీర ఇప్పుడు నేను చూపిస్తుంది, అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదేమో పార్స్లీ లీవ్స్. ఈ రెండు చూడటానికి ఒకేలా ఉంటాయి కానీ రెండు ఒకటి కాదు. సో దీని స్మెల్ వచ్చేసి మనకి పార్స్లీ లీవ్స్ స్మెల్ అనేది కూడా అంత ఉండదు. కొత్తిమీర అయితే చాలా మంచి స్మెల్ ఉంటుంది కదా, బట్ చూడటానికి దాని స్ట్రక్చర్ కూడా ఒకేలా ఉంటుంది. తర్వాత ఇవి వచ్చేసి బేజిల్ లీవ్స్ అనమాట. ఇవి తులసి ఆకులు ఒకటే అనుకుంటారు కానీ కాదు. సో ఈ బేజిల్ లీవ్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, వీటిని మనం వాటర్లో మరిగించుకొని ఆ వాటర్ తాగినట్టయితే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ బయట కూడా దొరుకుతాయి కదా, డైరెక్ట్గా కొనుక్కోవచ్చు కదా పౌడర్ అనేసి అనుకుంటారు చాలామంది. అలా ఎందుకు చేయలేదనంటే, బయట మనకి వాళ్ళు ఎలా చేస్తారు అన్నది తెలీదు. అంటే వీటిని అవెన్లో కూడా పెట్టుకోవచ్చు. అవెన్లో అయితే 2 to 4 hours పెడితే సరిపోతుంది. ఇలా ఎండకి అంటే సన్లైట్కి పెట్టాల్సి వస్తే మనకి ఆల్మోస్ట్ 2 to 3 days పడుతుంది. అందుకని వాళ్ళు అవెన్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అలా చేసినట్టయితే మనకి న్యూట్రియన్స్ అనేవి అసలు దీనిలో ఉండవు. అంతసేపు ఏ ఫుడ్ని కూడా హీట్ చేయడం మంచిది కాదు. సో ఇలా సన్లైట్లో పెట్టుకోవడం వల్ల మనకి వైటమిన్ డి అనేది కూడా యాడ్ అవుతుంది కదా, అందుకని నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను. బయట పెట్టాను, అక్కడైతే ఎండ రాలేదు. సో ఇలా సన్ సైడ్ మీద ఒక బుట్ట కట్టేసి దాంట్లోకి పెడుతున్నాను. దీనిలో మనం ఒరిగానో కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే మన ఇంట్లో దొరుకుతాయి కదా మనకి వామాకులు, ఆ వామాకుల్ని కూడా ఎండబెట్టేసి వేయచ్చు. నేను యాక్చువల్గా మొక్క వేశాను, బట్ అది ఇప్పుడిప్పుడే పెరుగుతుందనమాట. సో వీడియో కోసం దాన్ని ఫస్ట్లోనే తుంచేయడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను అదొక్కటి యాడ్ చేయట్లేదు. అది కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది.
వీటిని ఎక్కువసేపు మిక్సీలో వేసేసుకున్నట్టయితే పౌడర్లా అయిపోతాయి. అలా కాకుండా మనం పర్ల్స్ పెట్టుకున్నవి వేసుకున్నట్టయితే కొంచెం మనకి బయట దొరికినట్టే ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మా పాప నేను రెడీ అవుతుంటే తను కూడా రెడీ అయిపోయి ఏం చెప్పిందో చూడండి ఒకసారి. Hi kids, welcome to Sasanya Telugu channel. Today mom's taking photos. That's why she's ready and noisy. Today we're taking photos a long time and she's ready now and she all bath and ready and iron her clothes and I'm ready too now and we're going to take photos. Do you like this video? Subscribe to our channel and don't forget to ring the bell. చెప్పాను కదా ఇక్కడ గవర్నమెంట్ ఏం ప్రికాషన్స్ తీసుకుంటుందో చూపిస్తానని చెప్పేసి. సో ఒక మాల్కి వెళ్ళాము. అక్కడ ఇలా ఉందన్నమాట. ఈ బార్కోడ్ వచ్చేసి మన మొబైల్లో మనం స్కాన్ చేయాలి. అప్పుడు మనకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే దాంట్లో కొంచెం మన డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేయగానే వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా సరే కోవిడ్ అనేది అటాక్ అయినట్టయితే మనం ఎక్కడెక్కడికి తిరిగాము, ఏమేమి తిరిగాము, ఆ ప్లేసెస్ అన్నీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. అలా మనల్ని ట్రాక్ చేస్తారనమాట. ఇక్కడ నేను నిత్య కలిసి కిందకు వచ్చాము. మా హస్బెండ్కి ఏదో వర్క్ ఉంది అని చెప్పేసి అని అన్నారు. లేదంటే ముగ్గురం వచ్చేవాళ్ళం. రోజు ఇదే టైంకి వస్తున్నాము. పెద్ద దూరమేం కాదు, జస్ట్ మా అపార్ట్మెంట్ పైనే, మా అపార్ట్మెంట్ కిందే ఊరికి అలా వాక్ చేసినట్టు ఉంటుంది అనేసి వస్తున్నాము రోజు. థర్స్డే పూజకి కావాలి కదా అనేసి ఆ ముందు రోజే మేము కిందకి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకుంటున్నాము. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇదే కదా నా ఫస్ట్ వ్లాగ్. సో ఎలా ఉంది, ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలా, ఏమైనా రెక్టిఫై చేసుకోవాలా అనేది మీ కమెంట్స్లో నాకు చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.